అమ్మ ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? మానసిక ఆందోళనను అధిగమించాలి. ముఖ్యమైన విషయాల్లో తీసుకునే నిర్ణయాలలో మీకు ఆత్మవిశ్వాసం మీద అధిక శ్రద్ధ చూపించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, వారి కొరకు తీసుకునే కీలక నిర్ణయాల్లో కావచ్చు, కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత ఆలోచనలు, మీ వ్యక్తిగత ధైర్యం, మీ మీద మీకు ఉండే శ్రద్ధ, మీ నమ్మకాలు, మీ క్రియేటివిటీ మొదలైన వాటితో ఆ సమస్యల్ని మీరు అధిగమించగలరు అన్న విషయాన్ని మీరు విశ్వసిస్తూ ముందుకు పెడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా స్త్రీల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధిలో, సృజనాత్మకతను పెంపొందించుకోవడంలో, అదే వాటి ముఖ్యమైన విషయాలలో కుటుంబంలోని స్త్రీల సహకారంతో అనుకున్న పనులు సాధిస్తూ ముందు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ ఈ రోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? గృహ సంబంధమైన విషయాలు కావచ్చు, వాహన సంబంధమైన విషయాలు కావచ్చు, ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించిన విషయాలలో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం, అంటే వాటికి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాలలో చర్చలు, ఆలోచనలు కొంత నిద్రలేమిని కలిగించే అవకాశం, లేకపోతే ఘర్షణాత్మకమైన ఆలోచనలతో ప్రశాంతత తగ్గే అవకాశం లాంటిదానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంటే, అదేవిధంగా ముఖ్యంగా ఆ రీత్యా స్త్రీలతో ఘర్షణలకి, వీలైనంతవరకు అపార్థాలకి, మాట పట్టింపులకి దూరంగా ఉన్నట్లయితే అనుకూలత అనేది ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతత మీద అధిక దృష్టి కేటాయించాలి. వృత్తిపరమైన విషయాలలో కావచ్చు, కుటుంబపరమైన అంశాలు, గృహానికి సంబంధించిన విషయాల్లో ఎక్కడైనా సరే స్త్రీలతో వినయంగా, అంటే ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ ఈ రోజు ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? సామర్థ్యంతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలలో చిన్నపాటి అవరోధాలు లాంటివి ఎదురైనప్పటికీ కూడా మీ యొక్క సాహసంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల, మీ ధైర్య సాహసాలతో సమస్యలను అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది. తీసుకునే నిర్ణయాలలో, పరాక్రమానికి సంబంధించిన విషయాల్లో మొదలైన వాటిల్లో చిన్నపాటి ఆటంకాలున్నా దాన్ని స్వయం కృషితో, స్వశక్తితో ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో ఆశించిన ఫలితాలు పొందే విధంగా అధిక శ్రమ చేస్తూ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. ముఖ్యంగా తీసుకునే నిర్ణయాలలో కానీ, వెడదామనుకుంటున్న మార్గంలో కానీ ఘర్షణలకి లేకపోతే ఏదైనా ఆటంకాలకి అవకాశం ఉన్నప్పటికీ, అధిక ఖర్చులకు అవకాశం ఉన్నప్పటికీ దాన్ని మీరు చక్కగా మీ యొక్క మేధస్సుతో ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తూ సమయస్ఫూర్తి నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు.